నమస్తే అండి, నా పేరు నాగరాజరావు. నేను కర్నూలు టూటౌన్ చేయగా పనిచేస్తున్నాను. 12/11/24 చందనా బోర్సులో 2,30,000 రూపాయలు దొంగతనం జరిగింది. దొంగతనము అంటే మామూలు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. దీంట్లో ఏమైందంటే ఒక దొంగ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. అదే చందనా బోర్సులోనే పనిచేస్తూ అతను ఏం చేశాడంటే కనుక ఈ ఎంట్రీ ఎగ్జిట్లన్నీ కూడా బాగా గమనించేసేసి మరి అతను ఆడవేషంలో వేసేసుకొని, అంటే పంజాబ్ డ్రెస్ వేసుకొని, మొత్తం అంతా బెడ్షీట్ వేసుకొని, మొగానికి మాస్క్ వేసుకొని, పంజాబ్ డ్రెస్ వేసుకొని దొంగతనానికి ఇతను రావడం జరిగింది. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే కనుక అసలు మనం ఆడపిల్లనే దొంగతనం చేసిందేమో అనే అనుమానం మనకు కలిగింది. అలా కాకుండా మేము దాదాపు 3 కిలోమీటర్ల స్ట్రెచ్ ఆ సీసీ ఫుటేజ్ అన్ని పరిశీలించి ఈ దొంగతనం చేసినది మగతనే అని చెప్పేసి నిర్ధారించుకోవడం జరిగింది. దాన్ని బట్టేసేసి ఇతని బాడీ లాంగ్వేజ్, ఇతని ఫేస్ రికగ్నైజ్లు ఇవన్నీ కూడా పరిశీలన చేసేసి ఇతని సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న సురేష్గా నిర్ధారణ చేసుకొని ఇతన్ని పట్టుకొని చేసేసి విచారణ చేసేసి ఈరోజు అతని దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు రికవరీ చేసేసి అతన్ని కోర్టుకు రిమాండ్కి పంపడం అయినది. జై హింద్.